నమస్తే. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్ కాంట్రాక్టర్స్ పడే ఇబ్బందుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సబ్ కాంట్రాక్టర్స్ ఎస్పెషల్లీ ఒక 100 మంది మెయిన్ కాంట్రాక్టర్స్ ఉంటే 10,000 మంది సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారన్నమాట. వీళ్ళు ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ అనుకుందాం, ఇక్కడ సబ్ కాంట్రాక్టర్ అనుకుందాం. అయితే గవర్నమెంట్ ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఒక బిడ్డింగ్ని పిలిచి ఒక ప్రాజెక్ట్ని మెయిన్ కాంట్రాక్టర్కి ఇచ్చిందనమాట. ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఒక 1000 కోట్లు అనుకుందాం. ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ని ఒక కాంట్రాక్టర్కి ఇస్తుంది. ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే, కానీ ఇతనికున్న కెపాసిటీ ఎబిలిటీ అనేది కేవలం ఒక 100 కోట్ల రూపాయలకు మాత్రమే వర్క్ చేయగలుగుతాడు. ఈ 100 కోట్లకు మాత్రమే వర్క్ చేయగలిగిన వ్యక్తి ఈ 1000 కోట్లు తీసుకున్న ప్రాజెక్ట్ తీసుకున్న వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ మెయిన్ కాంట్రాక్టర్ కొంతమందికి సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తాడనమాట. సో ఇతనికి ఒక 50 కోట్ల పని, తనకి 100 కోట్ల పని S1 S2 S3గా చేసి ఒక ఎట్లా ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. సో ఇక్కడ కూడా ఇతను తెలివి ఏం ప్రదర్శిస్తాడంటే 15 పైసల నుంచి 30 పైసలు మిగిలే పనులు ఏవైతున్నాయో ఆ పనులు మాత్రమే ఈ సబ్ కాంట్రాక్టర్స్కి ఇస్తాడు. ఏదైతే 1:1 మిగులుతుందో, రూపాయికి రూపాయి మిగులుతుందో ఆ పనులన్నీ ఈ మెయిన్ కాంట్రాక్టర్ చేస్తాడనమాట. సో అసలు డిస్క్రిమినేషనే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇతనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం నుంచి మొబిలైజేషన్ ఫండ్ అని ఒక ప్రాజెక్ట్కి సంబంధించి 10%, అంటే దాదాపు 1000 కోట్లు 10% అనుకుంటే ఒక 100 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ ఫండ్ వస్తుంది అనమాట. ఈ 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్తో ఇతను ఏదైతే ఇతను చేసుకోగలిగే 1:1 మిగులుతాయో ఆ పనులన్నీ ఈ మెయిన్ కాంట్రాక్టర్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ రూల్ ప్రకారం 10% వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఈ 10% ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ కాంట్రాక్టర్కి 50 కోట్లు పని ఇచ్చాడు అనుకోండి. కానీ ఇతను ఏం ఆలోచిస్తాడు, 3 కోట్ల రూపాయల పని ఉంటే అని 3 కోట్ల రూపాయలు నా చేతిలో ఉంటే అంటే రొటేషన్ చేసుకోవచ్చు. ఈ రొటేషన్ ఫండ్ నా దగ్గర 3 crore ఉంది, ఈ 3 crore నేను 50 కోట్ల రూపాయల పని ఏదైతే ఉందో ఆ పని నేను చేస్తాను అనుకుంటాడు. కానీ ఇతను ఒక 2 కోట్ల రూపాయలు పని చేసిన తర్వాత బిల్ ప్రొడ్యూస్ చేస్తాడనమాట. 2 కోట్ల రూపాయలు పని అయిపోయింది, సో ఇక అది వచ్చే 1 కోటి రూపాయలే కదా, నేను బిల్ ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ 2 కోట్లు అయిపోద్ది, 3 కోట్లు అయిపోద్ది, చివరికి 5 కోట్ల రూపాయలు కూడా వర్క్ చేసేస్తాడు. సో వీళ్ళంతా మళ్ళీ 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉంది ఇవన్నీ తాకట్టు పెట్టుకొని వర్క్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ కూడాను. సో ఈ వ్యక్తి ఏం చేస్తాడు, దాదాపుగా 5 కోట్ల రూపాయలు పని అయిన తర్వాత ఇంతవరకు బిల్లు మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి బిల్లు అయితే రాలేదు. సో ఇతను తట్టుకోలేక ఈ బిల్లు రాలేదని తట్టుకోలేక సో ఇమీడియట్గా ఇతనికి ఫోన్ చేసి రేపు పొద్దున వస్తా, ఇక మీ దగ్గర కాంట్రాక్ట్ చేయడం చూడడం అనేది ఎంత చూస్తాను అన్నట్లు కొద్దిగా కోపంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతున్నారో ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తాడు అనుకునే వ్యక్తి అనుకోండి ఈ వ్యక్తి. సో ఇతనికి ఏం చేస్తాడు, రేపు పొద్దుగాలే ఈ మెయిన్ కాంట్రాక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాడు అనమాట. ఇతను వెళ్ళే మధ్యలోనే ఒక 50 లక్షలు 60 లక్షలు అట్లా ఇతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇతను ఎప్పుడైతే 50 కోట్లు 60 కోట్ల రూపాయలు మన అకౌంట్లో పడిందని చూసుకున్నాడో ఇమీడియట్గా మళ్ళీ వచ్చి తనకున్న అప్పులు ఏదైతే ఉన్నాయో కొంచెం ప్రెజర్ ఉంది, ఏదైతే ప్రెజర్ ఉన్న అప్పులు ఉన్నాయో అప్పులన్నీ తీర్చుకుంటాడు అనమాట. సో ఏది ఏమైనా సరే ఇక ఫండ్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కదా, నిదానంగా మనం వర్క్ చేద్దామని చూస్తాడు. అట్లాగా మళ్ళీ 10 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఒక 6 నెలలు 6 months వర్క్ చేయగానే మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలు అవుతుంది బిల్లు. మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ 50 లక్షలు 60 లక్షలు వేసి దాని తర్వాత 1 కోటి రూపాయలు వేస్తారనమాట. సో ఈ సైకిల్ అంతా మళ్ళీ ఇతను కోప్పడడం, ఇతని దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ 50 లక్షలు 60 లక్షలు వేయడం, లేదంటే 1 కోటి రూపాయలు వేయడం, ఇట్లా దాదాపుగా 50 కోట్ల నుంచి 50 కోట్లలో 40 కోట్ల రూపాయలు పడి అంటే దాదాపుగా 80% వర్క్ కంప్లీట్ చేస్తాడు ఇతను. ఆ బిల్స్ రావు, అప్పులు పెరుగుతూ ఉంటాయి. సో ఇతను ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. ఇక రెగ్యులర్గా ఇతను కోప్పడడం వర్క్ చేయడం 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇవ్వడం, ఈ సైకిల్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సైకిల్ అంతా జరుగుతూ ఉంటే అతను చివరికి ఎక్కడికి వరకు వెళ్తాడు, అప్పులు బాధ తట్టుకోలేక ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోతాడు. సో ఇతను ఇంకోటి ఏంటంటే మెయిన్ కాంట్రాక్టర్ చేసేది ఈ 80% పని అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒక డైవర్ట్ చేయడానికో లేదంటే అతను తప్పించడానికో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాడు. లేదంటే డబ్బులు లేక ఈ సబ్ కాంట్రాక్టరే ఈ కాంట్రాక్ట్ని వదిలేసి పక్కకు తప్పుకుంటాడు, వచ్చినప్పుడే చేద్దామని. సో ఇతను తెలివిగా ఏం చేస్తాడు, ఇంక 20% మాత్రమే వర్క్ మిగిలిపోయింది, 20% వర్క్ మిగిలిపోయింది అంటే ఒక 10 కోట్ల రూపాయలు వర్క్ మిగిలింది. ఈ వర్క్ని ఆరామ్సే వేరే వ్యక్తికి ఇచ్చుకుంటాడు, వేరే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చుకుంటాడు. కానీ ఈ సబ్ కాంట్రాక్టర్ పరిస్థితి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తానికి ఏదైనా సరే ఇతను ఈ ఎవరైతే ఉన్నారో సబ్ కాంట్రాక్టర్ అతను సూసైడ్ చేసుకునే వరకు వెళ్తాడు, ప్రాణాలు తీసుకునే పరిస్థితి, రోడ్ల మీద పడతాడు. అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు అప్పులు కట్టమని ఇబ్బందులు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ మొబిలైజేషన్ ఫండ్ రాదు,
అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏదైతే మొబిలైజేషన్ ఫండ్ ఇస్తుందో చక్కగా ఆ మొబిలైజేషన్ ఫండే కనుక వీళ్ళకి 10% ఇస్తే ఆ ప్రాజెక్ట్ ఆగకుండా కంప్లీట్ అవుతూనే ఉంటుంది, వర్క్ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ బిల్స్ వస్తే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఉంటుంది. కానీ అలా జరగకపోవడానికి మెయిన్ కారణం ఎవరు ఇక్కడ? మెయిన్ కాంట్రాక్టర్. ఈ ఇబ్బందులు ఏదైతే మెయిన్ కాంట్రాక్టర్లు చేసే పనుల వల్ల దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 80% ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వకుండా 80% ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏంటి? ఈ సర్కిల్ అంతా ఇది మొత్తం ఏదైతే మెయిన్ కాంట్రాక్ట్ చేస్తున్నాడో దీని అంతటికీ కారణం, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అంతటికీ కారణం ఈ ఎగ్జాంపుల్ అనమాట, ఈ మెయిన్ కారణం అనమాట. అభినవ్ భారత్ చెప్పే సలహా ఏంటంటే ఏవైతే ఈ సబ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ ఉన్నాయో ఈ అసోసియేషన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఎందులో అంటే మనీ ఏవైతే గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే కాంట్రాక్టర్ దగ్గర నుంచి కానీ మనీ కలెక్ట్ చేసే విషయంలో లాబింగ్లో కరెక్ట్గా ఉండాలి. అలాగే ఇవి ఎఫెక్టివ్గా కూడా పనిచేయాలి. అండ్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఒక మెయిన్ కాంట్రాక్టర్, ఎబిలిటీ లేని మెయిన్ కాంట్రాక్టర్కి దాదాపుగా ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్. ఈ 100 కోట్లని ఒక 5గురికి డివైడ్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఒక 20 కోట్లు, ఇక్కడ ఒక 20 కోట్లు, ఇక్కడ ఒక 20 కోట్లు, 20 ఇట్లా ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం దగ్గర నుంచి ఎప్పటికైనా సరే ఈ బిల్స్ అన్నీ వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా సరే ప్రభుత్వం కోర్టులో వేసైనా సరే బిల్స్ మనం తెచ్చుకోవచ్చు అనే భరోసా కూడా ఈ సబ్ కాంట్రాక్టర్స్కి ఉంటుంది. కానీ ఇవన్నీ మేము చేయలేము, ఇంతమందిని మానిటర్ చేయడం కష్టం అంటే ఎవరైనా ఒక ఆఫీసర్ని పెడితే ఇది ఈజీ అయిపోతుంది. లేదు ఇది కూడా అవ్వదు అనుకుంటే ఈ మెయిన్ కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఇచ్చేటప్పుడు సబ్ కాంట్రాక్టర్కి కూడా మెయిన్ కాంట్రాక్టర్ బిల్స్ ఇస్తున్నాడా లేదా అనేది గవర్నమెంట్ అనేది చెక్ చేయాలి. సో గవర్నమెంట్ ఎట్లయితే మొబిలైజేషన్ ఫండ్ ఇస్తుందో ఈ మొబిలైజేషన్ ఫండ్ కూడా సేమ్ వీళ్ళకి సబ్ కాంట్రాక్టర్కి వెళ్తుందా అనేది కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉండాలన్నమాట. సో డెఫినెట్లీ ప్రభుత్వం ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ సబ్ కాంట్రాక్టర్స్ని కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నాడో మరొక్కసారి బిల్స్ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు చేస్తే కనుక, ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక ఇతనికి కాంట్రాక్ట్ కూడా ఆపేసే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. అప్పుడే ఇవన్నీ జరగకుండా అనమాట, ఈ సైకిల్ అంతా జరగకుండా ఉంటుంది. వీళ్ళు ప్రాణాలు తీసుకునే సిచ్యువేషన్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు. ఇక్కడ ఏంటంటే సబ్ కాంట్రాక్టర్ బలంగా ఉంటే మెయిన్ కాంట్రాక్టర్ బలంగా ఉంటాడు. వీళ్ళిద్దరు బలంగా ఉంటేనే ఇన్ టైంలో ఏ ప్రభుత్వం అయినా అనుకున్న ప్రాజెక్ట్ని ఇన్ టైంలో తీసుకొచ్చి ఇన్ టైంలో డెలివరీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ మీ ఏరియాలో ఉంటే కనుక వెంటనే అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ నియోజకవర్గంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా పోస్ట్ చేయండి. ఆ పోస్ట్ని మేము అడ్రస్ చేసి మీ నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అభినవ్ భారత్ ఎప్పుడు కూడాను ప్రజలకి, నాయకులకి వారధిగా పనిచేస్తుంది.